సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. నేను నిజం చెప్పేస్తాను. శివన్ నేనే చంపాను, నేనే హత్య చేశాను. మధు, నీ వరకు పోలీసులు వస్తే నేరం నా పైన వేసుకుంటాను. శివన్ నేనే చంపాను. మధు, మాధురి ఏమై ఉండదు? మాధురి ఏమై ఉండదమ్మా? నువ్వు హత్య చేసి మాధురిని నేరస్తురాల్ని ఎందుకు చేద్దామనుకున్నావు? హాయ్ మాధురి. హాయ్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. 2 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నాను చెప్పడానికి కూడా భయపడుతున్నావు. ఇంకా ఎన్ని రోజులు ఇలా నానుస్తావురా? తనేమంటుందోనని భయంగా ఉందిరా. అరే ఫూల్, చెప్తేనే కదా ఏమంటుందో తెలిసేది. తనకిష్టమైతే ఎస్ అని చెప్తుంది, లేకపోతే నో అని చెప్తుంది. శ్రావ్య, హాయ్ రా. ఇక్కడేం చేస్తున్నారు? అక్కడికి రండి. వస్తానులే. కానీ భరత్ మాధురిని లవ్ చేస్తున్నాడు, చెప్పడానికి భయపడుతున్నాడు. కొంచెం హెల్ప్ చేస్తావా? జై, నీకేమన్నా పిచ్చా? దాని రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? అయినా మాధురి నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందని ఎలా అనుకున్నావు? వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. నీ మొహం అద్దంలో చూసుకొని అప్పుడు నా గురించి మాట్లాడు. నాకు హెల్ప్ చేస్తే చేయి, లేకపోతే లేదు. ఇలా నా గురించి మాట్లాడు. అరే నువ్వు ఆగరా ప్లీజే. లెటర్ ఫ్లవర్ తనకివ్వు. పాపం వీడు 2 years నుంచి లవ్ చేస్తున్నాడు. ప్లీజ్ శ్రావ్య. సరే ఇవ్వు. ఆల్ ది బెస్ట్ మామా. ఏమైందో చెప్పు. హాయ్. హాయ్. లవ్ లెటర్ భరత్ నీకు ఇవ్వమని ఇచ్చాడు. ఏంటే ఇది? వాణ్ణి నేను ఒక ఫ్రెండ్గానే చూశాను. అందరితో ఎలా ఉన్నానో వాడితో కూడా అలాగే ఉన్నాను. వాడికి నా మీద అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని అనుకోలేదు. వాడినెవరైనా ఫ్రెండ్గానే చూడగలరులే. సారీ అమ్మా, నేనెవరిని కామెంట్ చెయ్యట్లేదు. ఇదే మాట నువ్వే వాడికి చెప్పే. నేను చెప్తే అది వాడిని ఇంకా బాధ పెడుతుంది. ఇవన్నీ మర్చిపోయి ఎప్పట్లాగే ఫ్రెండ్ లాగా ఉందామని నువ్వే చెప్పవా ప్లీజ్? సరే. ఏంటి ఇలా రిటర్న్ తీసుకొచ్చేసావు? మధు ఏముంది? అరే చెప్పా కదా మొహం అద్దంలో చూసుకోమని. అది కూడా అదే చెప్పింది. నీలాంటి వాడిని లవ్ చేయను, అసలు వాడి మొహానికి నేను కావాల్సి వచ్చానా అని అడిగింది. నేనే కాదు, బుద్ధున్న ఏ అమ్మాయి వాడిని లవ్ చేయదు అని చెప్పింది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని ఫ్రెండ్గా ఉంటే ఉండమను, లేదా వాడి మొహం కూడా చూడను అని చెప్పి వీటిని కింద పడేయమని చెప్పింది. నీ ఇష్టం రా. ఉంటే ఫ్రెండ్గా ఉండు, లేదంటే లేదు. నా మనసులో మాట చెప్పాను మాధురి. నీకు ఇష్టం లేకపోతే పర్లేదు, మనం ముందులా ఫ్రెండ్స్ లాగే ఉందాం. నా అందం గురించే కామెంట్ చేస్తావా? టైం చూసుకొని జీవితంలో నువ్వు కోలుకోలేని దెబ్బ కొడతా చూడు. మాధురి నన్ను ప్రేమించలేదని కోపంతో తన పక్కనే ఉండి సమయం చూసి రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నాను. మాధురి, నేను కూడా వస్తున్నాను. నాకు కూడా కొంచెం పని ఉంది. నువ్వేం భయపడకు, నేను వెళ్ళి మన వాళ్ళని తీసుకొస్తాను. వీడి బ్రతికి ఉన్నాడు.
ప్రేమిస్తున్నా అని చెప్తే ఎంత అవమానించావే, ఎన్ని మాటలు అన్నావు. ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకుంటావు నేను చూస్తా. ఎలాగైనా నేరం మాధురి మీద పడుతుందని నేనే చంపేశాను. నిన్ను నా మీద నీకు అలాంటి అభిప్రాయం ఉందని తెలిసినా నువ్వు ఒంటరి వాడి అయిపోతావని నీతో ఫ్రెండ్షిప్ చేశా కదరా. నీ వల్ల ఇవాళ నా కుటుంబం అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నీ వల్ల నేను అందరి దృష్టిలో తప్పు చేసిన దానిలా మిగిలిపోయేదాన్ని. నిన్ను ఫ్రెండ్ అనుకుని నమ్మాను కదరా. మాధురి మాధురి వదిలే వదిలే, ఊరుకో. నా చెల్లి తప్పు చేసింది, హంతకురాలు అని ప్రూవ్ చేసి మమ్మల్ని రోడ్డుకి ఈడుస్తానన్నావు కదా, ఇప్పుడేమంటావు దివ్యాంక? అనడానికే ఉంది. నాకెందుకో ఇదంతా కట్టుకథలాగే ఉంది. చూసారా సార్, మీరింత కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి మరీ నిజాన్ని బయట పెట్టినా ఈవిడ కట్టు కదా అంటున్నారు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఎవరండి మీరు? మీకు ఇక్కడేం పని? మీడియా లోపలికి రావడానికి నేనేం పర్మిషన్ ఇవ్వలేదే, మరి ఎందుకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు? మేడం, మీ చెల్లి ఏం నేరం చేయలేదు. చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి, వాటి కోసం స్టేషన్కి పిలుస్తాం. అప్పుడు స్టేషన్కి వస్తే సరిపోతుంది. ఓకే. జరా, హత్య చేసిందే కాకుండా అది వేరే వాళ్ళ మీద నెట్టాలని కూడా చూస్తావా? నీ పని స్టేషన్లో చెప్తాను. పోతరా. మేడం, మీరు చెప్పిన ఈ మాటలు ప్రూఫ్స్ అన్ని కమిషనర్ గారు చెప్పారు కదా? అవును సార్, ఆయనే చెప్పారు. పోతరా పోతా. దివ్యాంక గారు, ఇక మీదటైనా మీ గొంతుని నిజాన్ని చెప్పడానికే వాడండి. అంతేగాని ఇలా అమాయకులైన జనాల గురించి తప్పుడు మాటలు చెప్పడానికి చూస్తే ఇలానే బోర్లా పడతారు. మేమేం చేయాలో మాకు బాగా తెలుసు. పదండి. అయ్యో నా బిడ్డ, నా బంగారు బిడ్డ ఎంత భయపడిపోయినాదో ఏమో. అంతా ఎంకన్న స్వామి దయ. ఏడుకొండల వాడా, నువ్వే నా బిడ్డను కాపాడినావు స్వామి. ఏడవకమ్మా, ఇక నీకేం కాదు. మీకు మేమున్నాం మధు, నీకేమైనా అవనిస్తామా? అయిపోయింది కదా, ఇంకేడవకు. జగదాత్రి, అసలు భరత్ హత్య చేశాడని అంత కరెక్ట్గా నీకెలా తెలుసు? అన్ని తప్పులు చేశాడు, సాక్ష్యాలు మార్చాడు అని తెలిసిన వాళ్ళలా మాట్లాడారు. మీరేమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా? అసలు మీకు పోలీసులకి ఏంటి సంబంధం? కేదార్కి తెలిసిన ఇన్స్పెక్టర్ ఒకరున్నారు అని చెప్పాను కదా, ఆయన హెల్ప్ తీసుకున్నాం. అప్పుడే మాకు తెలిసింది భరతే హంతకుడని. మరి అలాంటప్పుడు నిజం ఎట్టా తెలిస్తే ఏముందిలే అమ్మి. మాధురైతే నేరం చేయలేదని బయట పడుండది గదా, అది సరిపోదా?
అవునత్తయ్య, కానీ చాలా మంది నేరస్తులు ఇలాగే తప్పులు చేసి సాక్ష్యాలు లేవని తప్పించుకొని తిరుగుతున్నారు. ఇలా సాక్ష్యాలు దొరకగానే ఇన్ని రోజులు దొర అనుకున్న వాళ్లే దొంగలని తేలిపోతుంది. సరే సరే పదండి. అన్నయ్య, నలుగురు నన్ను తప్పు చేసిన దానిలా చూసినా, తోడ పుట్టిన అన్నయ్యే తప్పు చేశావని కొట్టి అవమానించినా నువ్వు నా పక్కన నిలబడ్డావు. నేను తప్పు చేయలేదని నమ్మావు. నేను ఉన్నా అన్న నమ్మకాన్ని భరోసానిచ్చావు. నీకేం కాదు అన్నావు. పోలీసులు వచ్చినా కూడా నన్ను ఇంటి గడప కూడా దాటనివ్వలేదు. నీ రుణం ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థం కావడం లేదన్నయ్య. ఇంకో జన్మంటూ ఉంటే నీకు చెల్లెలుగా పుట్టాలని ఉందన్నయ్య. ఇంకో జన్మెందుకు, ఈ జన్మలోనే నువ్వు నా చెల్లివి. అర్థం కాలేదన్నయ్య. అదే, ఒకే తల్లి కడుపున పుడితేనే అన్నా చెల్లెలు అవ్వాలని లేదు కదా అని అంటున్నాడు. థ్యాంక్స్ వదినా. వదినా అని మళ్ళీ పరాయిదానిలా థ్యాంక్స్ చెప్తున్నావు. జరిగిందంతా మర్చిపోయి వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. సరే అన్నయ్య. ఈ ఇంట్లో స్థానం దొరికింది, కానీ ఈ ఇంట్లో వాళ్ళ మనసులో స్థానం దొరుకుతుందో లేదో అని భయపడ్డావు కదా. చూసావా, అప్పుడే మొదటడుగు వేసేసావు. నీ చెల్లె నువ్వు తన అన్నయ్యగా పుట్టుంటే ఎంత బాగుంటుందో అంది. చూస్తూ ఉండు, ఇలాగే మిగతా అందరి మనసుల్ని నువ్వే గెలిచేస్తావు. నేను గెలుస్తానో లేదో తెలీదు, గెలవగలనో కూడా నాకు తెలీదు. కానీ నా వెనక నువ్వుండి నన్ను గెలిపిస్తావు అని నాకు నమ్మకం ఉంది దాత్రి. సరే పద. అవును నాన్న, వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా నాన్న? అయినా నిజం తెలుసుకోకుండా ఎంత తొందరపడి మాధురి మీద చేయి చేసుకోబోయి ఉండవురా నువ్వు. సారీ కూడా చెప్పలేదు మమ్మీ. సరే సర్లే, ఏడవకులే. సారీ. దాత్రి, నా చార్జర్ ఎక్కడా? ఎక్స్క్యూజ్ మీ సార్. రిసార్ట్ ఓనర్ ఇక్కడికి వచ్చాడండి. ఏమో కేదార్. ఎవరు మీరు? శివ మర్డర్ జరిగింది కదా సార్, ఆ రిసార్ట్ ఓనర్ అండి. కేసు సాల్వ్ అయిపోయింది కదా, అంతకుడు కూడా దొరికాడు. మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏమైనా ప్రాబ్లమ్ అండి? అయ్యో, ప్రాబ్లం ఏం లేదు మేడం, జస్ట్ థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. థ్యాంక్సా? ఎవరికి, ఎందుకు? సార్కి, మేడం గారికి. ఇప్పుడు వాళ్ళేం చేశారని అంతలా థ్యాంక్స్ చెప్పడానికి? అవును సార్, మేమేం చేశాము? ఏం చేశారేంటి మేడం, మీరే గనుక లేకుంటే ఇవాళ మా రిసార్ట్ రిప్యుటేషన్ ఎంత దెబ్బతినేదో తెలుసా? మర్డర్ జరిగిన దగ్గర నుంచి రిసార్ట్ మేనేజ్మెంట్ సరిగా లేదని బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి, ఈవెంట్స్ అన్ని ఆగిపోయాయి.
దానికి వీళ్ళకి ఏంటండి సంబంధం? వీళ్ళిద్దరే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలైన హంతకుడు ఎవరో కనిపెట్టారు. హంతకుడిని అరెస్ట్ చేయడంతో మేనేజ్మెంట్ తప్పేం లేదని అందరికీ తెలిసింది. రిసార్ట్ పరువు నిలబడింది. మీరిద్దరూ ఎంత హెల్ప్ చేశారో మీకు తెలియదు మేడం. అందుకే పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. మీరు మరీనండి, అసలు మేమేం చేయలేదు. ఏం చేయకపోవడం ఏంటి మేడం? చేసిందంతా మీరే కదా. కేస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసింది వీళ్ళిద్దరా? అవును మేడం. ఏంటి దాత్రే, ప్రాబ్లం అంతా అయిపోయింది అనుకుంటే ఈయన డైరెక్ట్గా ఇంటికొచ్చి మన గురించి చెప్తున్నాడు. అదే కదా. సరే, నేను మేనేజ్ చేస్తాను. జగదాత్రి, ఇన్వెస్టిగేషన్ మీరిద్దరూ చేశారంటున్నారు ఈయన. అంటే వదిన జస్ట్ మాధురి కేసులో ఉండడంతో మేమక్కడికి చూడ్డానికి వెళ్ళామంతే. అయ్యో, అదేంటి మేడం అంత సింపుల్గా అంటున్నారు? రాగానే సీసీ కెమెరాలు చెక్ చేశారు. అక్కడి వాళ్ళని ప్రశ్నలు అడిగారు. పోలీసులు వదిలేసిన క్లూస్ కూడా తీసుకున్నారు. అంతెందుకు, మీ జోలికొచ్చిన ఆ రౌడీల్ని మీరు ఎలా రప్పాడించారు? ఏంటి, సీసీ కెమెరాలు చెక్ చేశారా? రౌడీలను కొట్టారా? నేను చెప్పిన పోలీసులానే ఉన్నారే. అంటే అంత దూరం వెళ్ళాం కదా అని సీసీ కెమెరాలు చెక్ చేశాం. క్లూస్ ఏమైనా దొరుకుతాయేమోనని జనరల్గా వెతికాం, అంతే. ఎప్పుడు ఇంట్లోనే ఉన్నట్టుంటారు కదా, ఎప్పుడు వెళ్ళారు? ఇదంతా ఎప్పుడు చేశారు? నేనే అన్నయ్యని వదినని హెల్ప్ చేయమని అడిగా అక్క. అవునక్క, నాకు తెలిసిన ఇన్స్పెక్టర్ హెల్ప్తో మాకు తోచింది మేం చేసాం, అంతే. సార్, మీరు మమ్మల్ని చాలా ఎక్కువగా పొగుడుతున్నారు. మేమేమంత చేయలేదు. మేం జస్ట్ అక్కడ చూసింది ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి చెప్పామంతే. మిగతాదంతా ఆయనే చూసుకున్నారు. ఏమో మేడం, మీరిద్దరు తప్ప నాకు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎనీవే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఏంటి ఆయన వచ్చి మీరిద్దరు ఏదేదో చేశారని చెప్తున్నాడు? అయినా ఇంట్లో ఎలుకని చూసే గుర్తావు, నువ్వు మనుషుల్ని కొట్టడం ఏంటి? అయినా అతను ఎవరిని చూసి ఎవరనుకున్నాడు? అవును నిషి, ఎవరిని అనుకున్నారు ఆయన? పాపం. మీరిద్దరూ ఎవరిని కొట్టలేదా? కొట్టింది తను కాదు, నేను. జగదాత్రిని కామెంట్ చేశాడు, కొట్టాను. ఏ తప్ప? కొట్టడం కాదు, అలాంటి వాళ్ళ మీద న్యూసెన్స్ కేసు పెట్టి జైలుకు పంపించాలి. అయినా మీరిప్పుడు వజ్రపాటి ఇంట్లో ఉండారు. అట్టా ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెట్టుకొని ఈ ఇంటి పరువు మాత్రం తీయకండి. సరే అత్తయ్య, ఇక నుంచి కాస్త జాగ్రత్తగా ఉంటాం. సరే, వెళ్దాం పదండి. వీళ్ళిద్దరే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలైన హంతకుడు ఎవరో కనిపెట్టారు.
పోలీసులు వదిలేసిన క్లూస్ కూడా తీసుకున్నారు. మీ జోలికొచ్చిన ఆ రౌడీల్ని మీరు ఎలా రఫాడించారు? ఏదో తేడాగా ఉంది. బాయ్ చెప్పినట్టు ఇంట్లో ఉన్న పోలీస్ వీళ్ళిద్దరిలో ఒకరేమో అనే డౌట్గా ఉంది. ఇద్దరి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది.